ఆల్ ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ మా ఇంట్లో మష్రూమ్ బిర్యానీ. ఎప్పుడు చికెన్ మటన్ బిర్యానీ అయినా ఒకసారి మష్రూమ్తో కూడా బిర్యానీ చేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మష్రూమ్ కాజు దమ్ బిర్యానీ. ఇవాళ నాకు మా వదిన హెల్ప్ చేస్తుంది బిర్యానీ చేయడంలో. నేను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లైక్ చాపింగ్, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ ముందే చేసి పెట్టుకున్నాను. అలాగే కావాల్సిన అన్ని హోల్ గరం మసాలా కూడా ఒక ప్లేట్లో తీసి పెట్టేస్తున్నాను. నాకు 1.5 కిలో రైస్కి 4 ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్ పట్టాయి. ఈ మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసుకొని ఒక్కొక్క మష్రూమ్ని 4 పార్ట్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక మష్రూమ్ 4 ముక్కలు అయ్యేలా కట్ చేయండి. అలాగే హోల్ గరం మసాలా అని చెప్పాను కదా, ఆ హోల్ గరం మసాలా ఏంటంటే చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, షాజీరా, ఇలైచి తీసుకున్నాను. అలాగే జాజికాయ, జాపత్రిలో ఎంత క్వాంటిటీ అయితే వేస్తామో సగం తీసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాను, అంటే నీట్గా దంచుకొని పక్కన పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసి, నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిలే యూజ్ చేశాను. బిర్యానీకి మంచి స్మెల్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది ఆయిల్ యూజ్ చేస్తే. దాంట్లో ఇప్పుడు చెప్పిన హోల్ గరం మసాలా మొత్తం యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ అయిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం చాప్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోండి. అలాగే ఇందులోకి నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి నేను ఒక గుప్పెడు కాజు తీసుకున్నాను. అంటే మీకు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. మా ఇంట్లో తినేదాన్ని బట్టి నేను ఒక గుప్పెడు ప్రిఫర్ చేశాను. కొంచెం పెంచుకోవచ్చు కావాలంటే, లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. నాకైతే వేస్తే బాగుంటుంది అనిపించింది. సో ఈ ఆనియన్స్ ఒక 2-3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కాజు కూడా వేసి ఫ్రై చేయండి. దీంట్లోకే కొంచెం సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ ఆనియన్స్, జీడిపప్పు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అప్పుడే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది, మంచి గ్రేవీ కూడా వస్తుంది. ఇప్పుడు దీనికోసం ఒక 2 స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేశాను. జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. మంచి స్మెల్ వస్తుంది కదా, అప్పటి వరకు ఫ్రై చేయాలి. సరిగ్గా వేగకపోతే అంత బాగోదు. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, మష్రూమ్స్ని యాడ్ చేసుకోండి. ఈ మష్రూమ్స్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే మంచిగా మగ్గుతాయి. ఈ మసాలా మొత్తం మష్రూమ్స్కి మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మూత పెట్టేయండి. అవి కొంచెం మగ్గిన తర్వాత తీసుకొని మన టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ అలాగే కారం యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇందులోకి మసాలా పౌడర్ తీసుకుంటున్నాను. ఈ మసాలా పౌడర్ని ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ ఈ 4 ఇంగ్రీడియంట్స్ వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. ఈ బిర్యానీలోకి గ్రేవీ కోసం నేను పెరుగు తీసుకున్నాను. సో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో. ఈ మసాలాలన్నీ మష్రూమ్ ముక్కలకి మంచిగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మొత్తం మగ్గిన తర్వాత నేను ముందుగా చెప్పాను కదా, జాజికాయని, జాపత్రిని మనం తీసుకునే క్వాంటిటీలో సగం దంచి పెట్టుకోవాలని. ఆ సగం పౌడర్లో, చేసి పెట్టుకున్న పౌడర్లో 3/4 నేను కర్రీలోకి యూజ్ చేస్తున్నాను. ఆ 1/4
రైస్లోకి యూజ్ చేస్తాను. అలాగే ఈ మసాలాలన్నీ మష్రూమ్స్కి మొత్తం మంచిగా పట్టేలాగా ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుని మూత పెట్టుకున్నాను. మొత్తం మష్రూమ్స్కి పడతాయి అలా అయితే. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోండి. మొత్తం నీట్గా మిక్స్ చేసుకొని పెరుగు తీసుకోండి. ఇప్పుడు పెరుగు తీసుకోండి. దీనికోసం నేను 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగుని తీసుకున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకొని ఒక 2 minutes కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి. పెరుగు విరగకుండా ఉండాలంటే మంచిగా చిలికిన పెరుగుని వేసుకొని వెంటనే కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత త్వరగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీంట్లోకి నేను తీసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్లో హాఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 2 minutes అంటే 2 minutes మాత్రమే ఉంచి పెరుగు విరగకుండా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. దీనికోసం నేను ముందే రైస్ని నానబెట్టుకున్నాను. 1.5 kilo రైస్ని నీట్గా వాష్ చేసి దాంట్లో నేను చెప్పిన హోల్ గరం మసాలా మొత్తాన్ని వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి 1.5 గంట సేపు నానిన రైస్. దీంట్లోనికి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అలాగే రైస్కి సరిపడినంత ఉప్పు. సరిపడినంత అంటే రైస్లో వాటర్ సీ వాటర్లా ఉండాలి, అంటే సాల్టీగా ఉండాలి. అప్పుడే మన బిర్యానీకి సాల్ట్ సరిపోయేలా ఉంటుంది. ఈ స్టేజ్లో మనం అడ్జస్ట్ చేసుకోలేకపోతే ఇంకా బిర్యానీలో మనం సాల్ట్ లెవెల్ని అసలు అడ్జస్ట్ చేసుకోలేం. సో ఒకసారి మొత్తం కలిపి సాల్ట్ సరి చూసుకోండి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనాని, కొత్తిమీరని యాడ్ చేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చిని, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. ఈ రైస్ని బాయిల్ అయ్యేంత వరకు మూత పెట్టుకొని బాయిల్ చేసుకోండి. నేను ముందు చెప్పాను కదా జాజికాయ జాపత్రిని పౌడర్ చేశానని, దాంట్లో మిగిలిన 1/4ని వాటర్లో కలిపాను. సో దట్ రైస్కి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు రైస్ మంచిగా బాయిల్ అయిన తర్వాత, అంటే 80% రైస్ కుక్ అయిన తర్వాత రైస్ని తీసుకొని ఒక ప్యాన్కి కింద ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా మెతుకు అంటుకోకుండా రైస్ని వెదజిమ్మాలి. అప్పుడే మనకి బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. సో 80% కుక్ అయిపోవాలి ఇక్కడ మనకి రైస్. ఎందుకంటే మనం ఆల్రెడీ కర్రీ కూడా నీట్గా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి మొత్తం కుక్ అయిపోయింది కాబట్టి జస్ట్ మనం రైస్ని కర్రీని దమ్ చేస్తాం అంతే. ఇక్కడ నేను లేయర్స్గా బిర్యానీ లేయర్స్ చేసుకుంటున్నాను. సో అంటే ఒక లేయర్ రైస్, ఒక లేయర్ కర్రీ వేసిన తర్వాత దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకుంటాను. అలాగే దాని మీద ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ని యాడ్ చేస్తాను. అలా మనకి కర్రీని బట్టి రైస్ని బట్టి ఎన్ని లేయర్స్ వస్తే అన్ని లేయర్స్ని వేసుకోవచ్చు. మ్యాక్సిమం నేను చేసే క్వాంటిటీకి ఒక 3 లేయర్స్ పడతాయి. ఎందుకంటే ఒక 1.5 kilo రైసే కాబట్టి ఇలా సరిపోతుంది. నేను ఇక్కడ ఎక్కువ మసాలాలని యూజ్ చేయలేదు. సమ్మర్ కదా, వేడి చేస్తుంది, చూసి వేసుకోండి మసాలాలు. ఈ బిర్యానీ నాకు చాలా మైల్డ్గా పిల్లలు కూడా తినేలా వచ్చింది. అలా చేసుకున్నాను నేను బిర్యానీని. సో మీ కారానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా లేయర్స్ చేసుకున్న బిర్యానీని మనం సిమ్లో ఒక 15 minutes వరకు దమ్ చేసుకోవాలి. 15 to 20 minutes. అలాగే ఇక్కడ నేను ఒక కప్ ఆఫ్
వాటర్ని, ఈ బాయిల్ అయిన వాటర్ ఉన్నాయి కదా, ఒక కప్ ఆఫ్ వాటర్ని తీసుకొని రైస్ పైన అంతా అంచుల వెంట పోసాను. సో అంతా అయిపోయిన తర్వాత పైన ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర. నేను కొంచెం అట్రాక్టివ్గా ఉండటం కోసం ఫుడ్ కలర్ని యూస్ చేశాను. మీకు నచ్చితే యూస్ చేయండి, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి, ఇది ఏం ప్రాబ్లం లేదు. దీనివల్ల టేస్ట్ ఏం డిఫరెన్స్ రాదు, కానీ జస్ట్ చూడడానికి మాత్రం నీట్గా ఉంటుందని ట్రై చేశాను. అట్రాక్టివ్గా ఉంది కదా. దీన్ని ఇప్పుడు నేను ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో, అలాగే 10 minutesని సిమ్లో పెట్టాను. పైన గాలిపోకుండా ఉండటం కోసం చిన్న రోల్ ఉంటుంది కదా, అది టైట్గా పెట్టినాను అనమాట. సో 20 minutes తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 10 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత బిర్యానీ ఇలా ఉంది. సర్వ్ చేసుకోవడమే.